పచ్చిశనగలు. ఆల్మోస్ట్ ఆల్ ఈ పచ్చిశనగల్లో కూడా పల్లీల్లో ఉండేలాగే చాలా లక్షణాలు కామన్గా ఉంటాయి. శనగలు, పచ్చిశనగలు, పల్లీలు నానబెట్టుకొని తింటే, రాత్రిపూట నానబెట్టి ఉదయం తింటే కండరాల యొక్క శక్తి బాగా పెరుగుతుంది. జిమ్ చేసే వాళ్ళకి కానీ లూజ్ ఫ్యాట్, కొంతమందికి లూజ్ ఫ్యాట్ డెవలప్ అవుద్ది. అది ఎందుకు అంటే కొన్ని రకాల మందులు వాడితే ఆ శరీరంలో మార్పు వచ్చి కండరాలు లూజ్ అవుతాయి. అటువంటి వాళ్ళకి ఈ శనగలు, పల్లీలు నానబెట్టుకొని తింటే కండరాలు కొంచెం పటిష్టంగా తయారవుతాయి. దీంట్లో ఉండే కొవ్వు కూడా మంచి ఫ్యాటే, ఆరోగ్యానికి ఉపయోగపడేది. ప్రోటీన్ కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. శక్తి పెరుగుతుంది, ఎనర్జీ కూడా ఎక్కువసేపు ఉంటుంది. అంటే మనం ఇప్పుడు పల్లీలను శనగలు నానబెట్టుకొని తిన్నాం అనుకోండి, బ్రేక్ఫాస్ట్ చేయకపోయినా కానీ భోజనం లంచ్ టైం వరకు మనకి ఆకలి ఆగుతుంది. కొన్ని రోజులు మేము అలా నానబెట్టుకొని తింటూ ఉంటాం, తర్వాత కొద్ది రోజులు మానేస్తాం. కండరాలు కొంచెం పెరిగినాయి అనుకోండి, మరీ లావుగా కనిపిస్తామని చెప్పేసి మానేస్తాం. జీర్ణశక్తి మెరుగుపడుతూ ఫైబర్ వలన బరువు నియంత్రణ, ఆకలి త్వరగా వేయకుండా, రక్తంలో షుగర్ స్థాయిని క్రమబద్ధీకరించడానికి సహాయపడతాయి. దీనిలో ఉండేటటువంటి పోషకాలు గుండె ఆరోగ్యానికి మేలు చేస్తాయి. చూడండి ఎన్ని లాభాలు ఉన్నాయో. శనగలేగా అంటాం, పల్లీలేగా అంటాం, కానీ ప్రతి వస్తువుని ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఎంత వాడాలి, ఒక పద్ధతి ప్రకారం మనం రోజు ఆహారంలో ఉండేలాగా ప్లాన్ చేసుకుంటే అన్ని విధాల మనకి మేలు జరుగుతుంది. డాక్టర్ల దగ్గరికి వెళ్ళే అంత అవసరం రాకుండా మనకు మనం జాగ్రత్త పడటానికి ఇవన్నీ దోహదపడతాయి. విడివిడిగా తినలేకపోతే పల్లీలు, శనగలు రెండూ కలిపి నానబెట్టుకొని ఉదయాన్నే తినండి. అది బ్రేక్ఫాస్ట్ కింద వాడితే మంచిది. బ్రేక్ఫాస్టే ఈటే అంటే అది అంత మంచిది కాదు. పరిమితమైన ఆహారం తీసుకోవటం అన్ని విధాల శ్రేష్టం. ఆరోగ్యానికి ఆరోగ్యం, శరీరం కూడా కాస్త కంట్రోల్లో ఉంటుంది. ఆరోగ్యం మెరుగుపరుచుకోండి.